హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఎలా ఉన్నారు? జూన్ మాసంలో 16 రోగుల కొరకు, అదేవిధంగా కొన్ని నిబంధనలతో ఉపవాసం ఉండి మందిరాల్లో ప్రార్థన చేస్తాం. ప్రత్యేకంగా ఈ దినాల్లో మందిరాల్లోకి రాలేకపోతున్నారు కనుక ఎవరికి వారి గృహాల్లో ఉండి, మేమైతే సంఘ కాపరిగా చర్చి పక్కనే ఉన్నాం కనుక ప్రతి ఒక్కరి కొరకు మేము విజ్ఞాపన చేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మనం కూడా కొద్దిసేపు ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుని ప్రభునామాన్ని బట్టి దేవుని గణపడతాం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 12వ వచనం చదవండి. ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుపోసాకును వందనములు. ప్రియురాలగు పెరిస్సినకు వందనములు. ప్రియురాలగు పెర్సిస్సునకు వందనములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ పాదాలు, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా రోగుల కొరకు, అదేవిధంగా అవసరతలో ఉన్నవారి కొరకు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారి కొరకు, సమస్యల్లో ఉన్నవారి కొరకు, నెమ్మది లేని వారి కొరకు, కుటుంబాల్లో అనేక ఇబ్బందులతో ఉన్నవారి కొరకు, గర్భఫలాలు లేని వారి కొరకు, నాయన ఉద్యోగాల కొరకు, వివాహాలు జరగాల్సిన వారి కొరకు మేమందరం ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనలను ఆలకించండి. ఈ వాక్యం ద్వారా మీరు నాతో, మాతో, ప్రతి ఒక్కరితో మాట్లాడి మా హృదయాలను సిద్ధపరచమని యేసు శక్తిగల నామంలో వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రత్యేకంగా పెర్సిస్సు స్త్రీలకు ప్రత్యేకంగా ఇక్కడ అంటున్నాడు అపోస్తలుడు అయిన పౌలు గారు రోమా సంఘానికి వ్రాస్తూ, మొదటేమో ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుపోసాకును వందనములు అన్నారు. తరువాత ప్రియురాలకు పెర్సిస్సునకు, అంటే ఇక్కడ పెర్సిస్సునకు అంటే ప్రభువునందు బహుగా ప్రయాసపడిన పెర్సిస్సునకు వందనములు అని తెలియజేస్తున్నాను. పెర్సిస్సు అనగా విభజన లేక పారసీకు అని అర్థం. ఈమె రోమా నివాసియగు పారసీకురాలు. అంటే పారసీక దేశము విగ్రహారాధనకు, మూఢాచారాలకు స్థానమిచ్చి అపవిత్ర కార్యములతో నిండిన స్థలం. అయితే పెర్సిస్సు క్రీస్తు సువార్తను వినినప్పుడు ఆయనను రక్షకునిగా అంగీకరించింది. అంటే ఒకసారి మనం ఇంకా తెలవాలంటే 1 పేతురు పత్రిక చదువుదాం ఒకసారి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునుగా గొర్రెపిల్లల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. చాలా అంటే పెర్సిస్సు క్రీస్తు సువార్తను ప్రకటించినప్పుడు ఆయనను రక్షకునిగా అంగీకరించింది. అంటే పితృపారంపర్యమైన తన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి, అంటే చాలామంది మా పితరుల దేవుడు, మా కులదేవత, మా గృహదేవత, మా ఇంట్లోని వారు, మా ఇంటి పేరట దేవతల
ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా రకరకాల ఆచారాలు ఉన్నాయి. కానీ ఇక్కడ అంటున్నాడు, పెర్సిస్ దేవుని గురించిన సువార్తను వినినప్పుడు ఆవిడ క్రీస్తు రక్తం చేత విమోచింపబడింది. కాబట్టి అదేవిధంగా ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం నుంచి 24వ వచనం దాకా చదువుదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం నుంచి 24వ వచనం దాకా చదవండి. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తియందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చాలండి. అంటే ఇక్కడ 23వ వచనం 24వ వచనంలో ప్రాచీన స్వభావమును అంటే మీ ప్రాచీన పురుషుని, అట్లాగే నవీన స్వభావమును అంటే నవీన పురుషుని పోల్చుకొని అంటున్నాడు. ఇక్కడ యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అంటాడు. కాబట్టి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశల వలన చెడిపోయిన ప్రాచీన అంటే మన ప్రవర్తనలు ఒకప్పుడు అపోస్తలుడైన పౌలు అంటాడు, ఒకప్పుడు దూషకుడను, హింసకుడను, హానికరుడును, ఇవాళ దేవుని సేవకుడిగా సేవ చేసే భాగ్యం కలుగు చేసినందుకు నేను దేవునికి ఎంతో రుణస్తుని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వింటున్నారా? అట్లాగే మన పాత ప్రవర్తన, ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేసారు, కానీ వాళ్ళు ఐగుప్తులో ఉన్న లక్షణాలు పోలేదు. ఇంకా కొంతమంది ఈ దినాల్లో దేవుని మందిరానికి వస్తారు, కానీ ప్రాచీన స్వభావపు అలవాట్లు పోవట్లా. మంగళవారం అండి, లేకపోతే వాళ్ళు ఎదురొచ్చారండి, వీళ్ళు ఎదురొచ్చారండి. ప్రాచీన అన్ని రోజులు మంచియే, ప్రతి ఒక్కరూ మంచి వాళ్ళే, మనం మంచి దృష్టితో చూడాలి. ఇక్కడ అంటున్నాడు పెర్సిస్ అనగా విభజన అని అర్థం. ఆమె తన పాత జీవితమును, ఆచారాలను, బంధుత్వాలను విడిచి క్రీస్తు యొక్క స్వరూప్యాన్ని కోరుతూ ప్రార్థనా జీవితాన్ని, అట్లాగే ప్రభువు బిడ్డల సహవాసం అంటే దేవుని బిడ్డల సహవాసం. ఈవేళ ప్రభువు బిడ్డలు ఎక్కడ కనపడతారు? మనకి అందరూ ఇళ్లలో ఉంటే కనపడతలేదు కదా, ఎవరికి వాళ్ళే గృహాల్లో ఉంటున్నారు. మీరు ఏ సంఘ సభ్యులు, ఏ సంఘంలో ఉన్న సభ్యులతో మీకు సహవాసం ఉంటుంది? ఒకవేళ మనం మన సంఘంలోకి వచ్చినట్లయితే ఈ లాక్డౌన్ మూలంగా మన సంఘాల్లోకి రాలేకపోతున్నాం. మన సంఘంలో అనేక మంది బిడ్డలతో మన సహవాసం. ఈ పెర్సిస్ దేవుని నమ్మిన బిడ్డల సహవాసం. కొంతమందికి విశ్వాసుల సహవాసం ఇష్టం ఉండదు, కొంతమందికి ఎంతసేపు లోకస్తులు, అబ్బో మాకు వాళ్ళతో పరిచయాలు ఉన్నాయండి, మాకు ఎమ్మెల్యే గారు తెలుసు, మాకు మినిస్టర్ గారు తెలుసు, మాకు వాళ్ళు తెలుసు, మాకు వీళ్ళు తెలుసు. ఈ సహవాసాలమ్మో వాళ్ళకి పెద్ద పెద్దోళ్ళతో సహవాసం అండి, మంచిదే, మీకు అలా ఇష్టమేమో. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దేవుని యొక్క సేవకుడిగా, సంఘ కాపరిగా నేనైతే విశ్వాసులను హెచ్చరించేది ఏమిటంటే ప్రభువుతో సహవాసం, దేవుని నమ్మిన బిడ్డలతో సహవాసం ఉండాలి మనకి. ఎందుకు ఉండాలి? బయట వాళ్ళతో సహవాసం ఎందుకంటే వాళ్ళు దేంట్లో ఉపయోగపడతారేమో, ఎవరి ద్వారా ఏ ఉపయోగం ఉంటుందో తెలియదు అంటారు కదా. దేవుని నమ్మిన బిడ్డలతో సహవాసం ఉంటే వాళ్ళు మీకోసం ప్రార్థన చేస్తే చాలు. మనకు కావలసింది ప్రార్థన. ఇక్కడ అంటున్నాడు, ఈ యొక్క పెర్సిస్ ప్రభువు బిడ్డల సహవాసం కోరుకుంది. కానీ ఈవేళ అనేకులు యేసుక్రీస్తు ప్రేమను అనుభవించి ఆయన ఇచ్చు స్వస్థతలను, ఆశీర్వాదాలను పొందినప్పటికీ వారు తమ పాత జీవితాన్ని, పాత ఆచారాలని వదలకుండా ఉంటున్నారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 16వ వచనం చూద్దాం ఒకసారి.
ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు. చాలు, ఇంకా చదవండి, తర్వాత కూడా చదవండి. వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెకితపరచును, చినుగు వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. చాలు. అంటే పాత బట్టకు కొత్త బట్ట వేస్తే ఏమైతే అంటే ఆ మాసిక కొత్త దాని మీద, లేకపోతే పాత బట్టకు కొత్త బట్ట అంటే అది వెలితిగా ఉంటుంది, కొత్తదే ఎక్కువ కనపడతా ఉంటుంది. అంటే పాత బత్తికి కొత్త బత్తి మాసిక వేసినచు మరింత పాడైపోతుంది. అంటే పాత జీవితమునకు కొత్త జీవితాన్ని అతుకు వేయలేం. యేసు ప్రభు మన పాత జీవితమునకు మాసికలు వేసి పంపేవాడు కాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. చాలండి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇంకా పాత జీవితం త్రాగిపోతే అంటాడు, నేను ఇవాళ నుంచి మానేస్తానులే, ఇవాళకే లాస్ట్ రోజు అంటాడు. నాడు చెప్పాం కదా, సౌలు గారు పౌలుగా మారిన తర్వాత దూషకుడను, హింసకుడను, హానికరుడను ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయ. నీతిని ప్రేమించువాడు అట్లాగే దుర్నీతిని ద్వేషిస్తాడు, నీతిని ప్రేమించేవాడు. అట్లాగే వెలుగునకు చీకటితో ఏం పొత్తు. అట్లాగే మనం ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము 16వ వచనం చదువుదాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. చాలు. చదివిన వచ్చిన భాగాల్లో నీతిని ప్రేమించేవాడు అంటే వెలుగునకు చీకటి, అంటే వెలుగు చీకటి. వెలుగు అంటే పగలు, చీకటి అంటే రాత్రి. దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. అట్లాగే విశ్వాసికి అవిశ్వాసికి డిఫరెన్స్ ఉంది. అట్లాగే దేవుని ఆలయానికి విగ్రహాలు ఏముంటుంది. మన చాలామంది మన ఆలయాల్లో ఆ విగ్రహాలు ఈ విగ్రహాలు ఉంటాయి అనుకుంటారు. ఆలయము అనేది దేవుని యొక్క వాక్యం చేత నింపబడి ఉంటుంది. కాబట్టి ఇట్టి విభజన అనేది చేయక అనేకులు విశ్వాసులు ఏం చేస్తున్నారంటే నీతిని అవినీతిని ఏకం చేసేసేసి చీకటి పగలకు పని లేకుండా ఈ అనేకులు విశ్వాసులని ఈనాడు పిలువబడుతున్నారు. ఇటువంటి విభజన లేకుండా. మత్తయి సువార్త 9వ అధ్యాయం 17వ వచనం చదువుతాం. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయిరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడవును. అయితే ద్రాక్షారసము కొత్త తిత్తులలో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక యుండునని చెప్పెను. చాలు. అంటే ఆ రోజుల్లో తోలు తిత్తుల్లో ద్రాక్షారసం పోసేవాడు. అంటే పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసమును పోసిన ఎడల ఆ ద్రాక్షారసము పొంగి అది ఊరుతుందంట. అట్లాగే పాత తిత్తి వ్యాపించదు కనుక పిగిలిపోతుంది. అయితే క్రొత్త తిత్తిలో కొత్త ద్రాక్షారసం పోసినప్పుడు ద్రాక్షారసము ప్రొంగినను క్రొత్త తిత్తి వ్యాపించను కనుక అవి రెండూ పాడవు అంటారు. ఈనాడు అనేక మంది తమ పాత జీవితాలను మార్చుకోనకుండానే దేవుని నూతన దీవెనలతో నింపబడాలని ఆశిస్తున్నారు. అంటే పాత జీవితంలో పాపం చేసి, వ్యభిచారం చేసి, దొంగతనం చేసి, అబద్ధాలు ఆడి, వాళ్ళతో వీళ్ళతో కొట్లాట్లు, తగాదాలు,
దేవునిలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ మానేయాలి. పరిశుద్ధ ఆత్మ చేత నింపబడాలి. నీ ఇంట్లో వాళ్ళని ప్రేమించగలుగుతున్నావా? నీ భార్యను, భర్తను, బిడ్డలను మనస్ఫూర్తిగా ప్రేమించగలుగుతున్నావా? సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసిని ప్రేమించగలుగుతున్నావా? దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు చేసి చూపించాడు. దొంగని ప్రేమించాడు, వ్యభిచారిని ప్రేమించాడు. మనం చేయలేండి పాస్టర్ గారు అంటారా? అవి కావాలి మనకు. అప్పుడే మన యొక్క కుటుంబాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో మనం అనేకమైన మేలులు చూడగలం. దేవుడు నాతో మాట్లాడతలేదు, దేవుడు నాకు స్వస్థతను ఇవ్వట్లేదు, దేవుడు నాకు ఆశీర్వాదాలు ఇవ్వట్లేదు అని అనుకుంటున్నావేమో. ఈ లోపాలు ఉన్నాయి మనలో. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ పాత జీవితానికి స్వస్తి చెప్పేయాలి. నూతన జీవితాన్ని ఆరంభించినందున ఇక్కడ అంటున్నాడు పెర్సిస్. చాలామంది పాత జీవితాలను మార్చుకోకుండా దేవుడు వరకునే ఇచ్చేయాలంట. పాతదే. అయితే వారి యొక్క హృదయాలు సరిగా ఉండవు దేవుని దగ్గరకు వచ్చినా సరే. అందుకే ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తున్నారు కానీ పరిశుద్ధత లేకపోవటం వల్ల, పవిత్రత లేకపోవటం వల్ల ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని ధర్మాలు చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా వాళ్ళ యొక్క ప్రవర్తనలో, వాళ్ళ యొక్క పద్ధతుల్లో మార్పు లేకపోవడం వల్ల వాటిని పోగొట్టుకుని వాళ్ళు దరిద్రులు అవుతున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక చిల్లుకొండలో ఎన్ని నీళ్లు పోసినా సరే అది నిలవకుండా కారిపోయినట్లే పాపమును విడిచిపెట్టని మానవుని ఎంత ఆశీర్వదించినా సరే అభివృద్ధి చెందడు. ఇక్కడ పెర్సిస్ పాత జీవితానికి స్వస్తి చెప్పింది, నూతన జీవితాన్ని ఆరంభించినందున ఆశీర్వదించబడింది. అట్లాగే పౌలు లాంటి భక్తుని యొక్క పరిచర్యలో ఆవిడ బలపడింది. ఈ దినాల్లో సంఘాల్లో అనేక మంది దైవజనుని ద్వారా బలపడి, వాక్యం ద్వారా బలపడి పరిచర్య చేస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతున్నారు. స్త్రీలేమిటి, పురుషులేమిటి, యవనస్తులేమిటి. జాగ్రత్త, చాలామంది మాకు తెలుసు, ఆ వాక్యం మాకు తెలుసు అని చెప్పి వాళ్ళ పాస్టర్ గారికి చెప్పేవాళ్ళు, దైవజనులకే చెప్పేవాళ్ళు అయిపోయారు. తెలిస్తే తెలవచ్చు, కాదంటలేదు. కానీ నిన్ను కన్న ఆత్మీయ తండ్రికి నాకు బాగా తెలుసు అన్నట్లు చెప్పడం కాదు, అది మంచి ఆశీర్వాదం కానే కాదు. పెర్సిస్ గురించి పౌలు రాస్తూ అంటాడు, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి. చాలండి. పెర్సిస్, నేను పెర్సిస్ గురించి చెప్తున్నాను. ప్రియురాలకు పెర్సిస్నకు వందనాలు అంటున్నాడు అపోస్తలుడైన పౌలుగా. దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవించిన పెర్సిస్ ప్రియురాలు అని పిలువబడింది. ఎందుకని పిలువబడిందంటే, ఎవరైతే దేవుని ఉద్దేశాలను, ఆయన చిత్తాన్ని కనుగొని వాటి ప్రకారము జీవిస్తారో వారు దేవునికి ఇష్టలవుతారు, ప్రియమైన వాళ్ళు అవుతారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చిన దావీదు అంటున్నాడు, నా ఇష్టానుసారుడు అని ప్రభువు మెచ్చుకున్నాడంట. కాబట్టి పెర్సిస్ లోకానికి ప్రియురాలుగా ఉండునట్లు, ఈ లోకంలో అందగత్తె వలె, లేకపోతే ఈ లోకంలో అందగత్తెలాగాను, అంటే సెలబ్రిటీస్, సినిమా యాక్ట్రెస్ లాగాను తమ యవ్వనాన్ని, తన శరీరాన్ని ఉపయోగించాల పెర్సిస్. ఇవాళ చాలామంది యవనస్తురాళ్ళు వారి శరీరాలని, వారి అందాన్ని, వారి యొక్క దేహాన్ని దేనికి ఉపయోగిస్తున్నారు? దేవుని కోసం మన యొక్క అవయవాలు వాడాలి. మన అవయవాలను దేవుని కొరకు వాడినప్పుడు అవి ఆశీర్వాదకరంగా, ఆరోగ్యకరంగా ఉంటాయి. యవన కాలంలో యవనేచ్ఛను బట్టి చాలామంది ఇప్పుడున్న పరిస్థితుల్లో భ్రష్టులైపోతున్నారు. ఇక్కడ పెర్సిస్ చూసినట్లయితే తన శరీరాన్ని లోకం కోసమో పాపం కోసమో వాడలేదు ఆవిడ.
ఆమె ప్రభువుకు ప్రియురాలుగా ఉండునట్లు ప్రభువునందు ఆమె బహుగా ప్రయాసపడింది. ప్రభువుకు ఇష్టురాలుగా ఉండుటకు ప్రయాసపడింది. నేను ఆయనకి ఇష్టమా కాదా, ఆవిడికి ఇష్టమా కాదా? చాలామంది వాళ్ళకి ఇష్టమా వీళ్ళకి ఇష్టమా అని చూస్తారు, కానీ నేను దేవునికి ఇష్టడుగా ఉంటున్నానా? ప్రభువు నామంలో ఆయన పనిలో బహుగా ప్రయాసపడింది. మనం ప్రసంగి గ్రంథంలో చూసినట్లయితే 6వ అధ్యాయం 7వ వచనంలో, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం, మనుష్యుల ప్రయాసమంతయు వారి నోటికే కదా, ఆయనను వారు మనస్సు సంతృష్టి నొందదు అంటాడు. అంటే ఈ లోకంలోని మనుష్యులు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పరుండే వరకు ప్రయాసపడుతూనే ఉన్నారు. అయితే చివరికి తాను పడిన ప్రయాస అంతా వ్యర్థమని తెలుసుకునేలోగా ఈ లోకాన్ని విడిచి పాతాళానికి వెళ్ళిపోతున్నారు. ఇవాళ అనేక మంది చచ్చిపోతున్నారు. దైవజనులు ఈ శ్రమలు చూడకుండా వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ కరోనా, ఈ భూమి మీద ఏం జరుగుతుంది, ఇంట్లోనే ఉండాలి, ఒకళ్ళనొకళ్ళని కలుసుకోకూడదు, ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదు, ఈ బాధలు ఏమి లేకుండా దేవుడు వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు. ఈ శ్రమల అవసరంలా ఇక్కడ అంటున్నాడు, చివరికి వారు పడ్డ ప్రయాసం అంతా వ్యర్థమే, ఈ లోకాన్ని విడిచి పాతాళానికి వెళ్ళిపోతున్నారు. చాలామంది చనిపోతున్నారు. అందరం చనిపోవలసిన వాళ్ళమే. చనిపోయిన తర్వాత నీవు నిత్య జీవానికి వెళుతున్నావా, నరకానికి వెళుతున్నావా, అది ముఖ్యం. చాలామంది పాతాళానికి వెళ్ళిపోతున్నారు. ధనాన్ని, సుఖాన్ని, క్షేమాన్ని, లేకపోతే సంతోషము, తృప్తి సంపాదించుకోవడానికి మనుషులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ప్రతి శనివారం చివరి దినాల్లో మనం ఉన్నాం. భ్రష్టత్వము, అంత్యక్రీస్తు, వీటి గురించి నేను వర్తమానాలు తెలియజేస్తున్నా. చివరి దినాలు అనేది దాని గురించి ప్రత్యేకంగా శనివారాలు చెబుతున్నాను. నేను సంతోషం కోసం, తృప్తి పొందడానికి మనుష్యుడు సకల విధాలుగా ప్రయాసపడుతున్నాడు, కానీ తృప్తిని అందుకుంటున్నాడు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మీరు చదవండి, ఇంట్లో ఉన్నారు కనుక. సొలొమోను వంటి జ్ఞాని తాను ఎన్నో విధాలుగా ఎన్నో సంపాదించుకోవడానికి పడిన ప్రయాస చివరికి ఏమన్నా అంటే, చివరికి అంతా వ్యర్థమని, ఒకడు గాలికి ప్రయాసపడినట్లుందని చెబుతున్నాడు. ఈ లోకంలో నువ్వు పడిన ప్రయాస అంతా వ్యర్థమే. కానీ ఈ లోకంలో ఏమండి, కుటుంబం కోసం ప్రయాసపడుతున్నామండి, పిల్లల కొరకండి, భార్యాభర్తలు కుటుంబాన్ని పోషించడానికండి, మరి వాళ్ళని కన్నాం కాబట్టి వాళ్ళని ఇచ్చేయాలి కదండి, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. మంచిదే. కానీ ప్రభువు కొరకు పడిన ప్రతి చిన్న ప్రయాసకు నేను చాలా స్ట్రైట్గా ప్రతి ఒక్క విశ్వాసిని అడుగుతున్నాను. ఈవేళ బేతేల్ మినిస్ట్రీస్ మోవా యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ప్రేమను బట్టి నేను మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నాను. దేవుని కోసం నువ్వేమన్నా ప్రయాసపడుతున్నావా? అంటే చిన్న ప్రయాస, ఎటువంటి ప్రయాస అయినా సరే. సంఘంలో నీ ప్రయాస ఏమిటి? సంఘ కాపురి ఏదైనా మీటింగ్ చెప్పినప్పుడు ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేరేపించి తీసుకొస్తున్నావా గృహకుడి కావని? సంఘంలో ఉపవాస ప్రార్థన అన్నప్పుడు నీ యొక్క డ్యూటీ ఏంటి? ఒకవేళ సంఘ కాపరి సభలు, సమావేశాలు, మీటింగ్స్ అన్నప్పుడు దాంట్లో నీ రోల్ ఏంటి? డబ్బులు ఇచ్చేసి కూర్చుంటే కుదరదు. నీవు ఆ సంఘ కాపరికి ఏ విధంగా సహాయపడుతున్నావు? మీ ప్రయాసను దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ మీరు డబ్బులు ఇచ్చారనో లేకపోతే ఇంకోటి ఇచ్చారని చెప్పి సంఘ కాపరి మమ్మల్ని గుర్తించలేదు అనుకుంటున్నామేమో, కానీ దేవుడు గుర్తిస్తున్నాడు. నేను చేసే పని దేవుడు గుర్తించాలి. నువ్వు ఇచ్చేదాన్ని, నువ్వు చేసే ప్రయాసం దేవుడు గుర్తించాలి. దేవుని దగ్గర మనకు ప్రతిఫలం వస్తుంది. ప్రభువు కొరకు, ప్రభువు పని కొరకు ప్రయాసపడిన స్త్రీ పెర్సిస్ పాత జీవితాన్ని వదిలిపెట్టేసింది. పాత జీవితంలో అందరితో గొడవలు ఉండేవేమో, అది విగ్రహారాధనతో ఉండిన ప్రదేశాల నుంచి వచ్చిన ఆ పెర్సిస్ ఇక్కడ పరలోకంలో గొప్ప ప్రతిఫలం ఉండదు. ప్రభువు కొరకు చిన్న పని, అసలు దేవుని పని అంటే ఇంట్రెస్ట్గా చేయాలండి. నా మట్టుకు నేనైతే ఒక దైవజనుడు లేకపోతే నాయకులు చెప్పిన పనిని, దేవుని యొక్క నాయకులు చెప్పిన పనిని ఎవరైనా చెప్తే చాలు, గొప్ప గొప్ప దైవజనులు, నేను చేయడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది.
అది మీకు మీ బిడ్డలకు కూడా ఆశీర్వాదం. 2 కొరింథీ చూద్దాం ఒకసారి. 2 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులై ఉండుడి. ప్రభువు కొరకు ప్రయాసపడాలి. ఇవాళ మందిరాలకు ఎవరు రావటం లేదు. నేను చెప్తున్నాను, చాలామంది దైవజనులు ఈవేళ యూట్యూబ్ ఛానల్స్ అని, ఫేస్బుక్ లైవ్స్ అని, జూమ్ మీటింగ్స్ అని రకరకాల ప్రసార మాధ్యమాల ద్వారా దేవుని వాక్యాన్ని ఎందుకు ప్రకటిస్తున్నారో తెలుసా? మేము గొప్పవాళ్ళమని చెప్పుకోవడానికో, మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పుకోవడానికో, మమ్మల్ని లోకమంతా చూస్తున్నారని చెప్పుకోవడానికో కాదు. వాక్యాన్ని ప్రకటించాలి. వచ్చినా రాకపోయినా వాళ్ళ సంఘంలో ఎవరూ లేరు, మందిరాలకు ఎవరు రావట్లా. కానీ దైవజనుడి పని ఏమిటయ్యా అంటే సంఘాన్ని ఆత్మీయంగా బలపరచాలి, విశ్వాసంలో స్థిరపరచాలి, ప్రభువు పనిలో ఆసక్తి కలిగి జీవించాలి. ఇక్కడ అంటున్నాడు, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని గుర్తెరిగి స్థిరులను కదా. దేవుని కొరకు ప్రయాసపడటానికి సేవకులుగా వచ్చాం. దేవుడే నడిపిస్తాడు, దేవుడే పోషిస్తాడు, దేవుడు కాపాడుతాడు. సంఘాల ఆత్మల కొరకు ప్రయాసపడాలి, ఆత్మలు స్థిరంగా ఉంచడానికి సేవకుని పని అది. అందుకే ఈ యూట్యూబ్ ఛానల్స్ అని రకరకాలుగా సంఘంలో ఉన్న విశ్వాసులు అందరితో ఈ వాక్యం ద్వారా వెళుతున్నాం. మామూలుగా మాట్లాడటానికి కొంతమందితో మాట్లాడతాం. నేను ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మందిని నేను దగ్గరగా వెళ్ళటానికి దేవుడు నాకు సహాయం చేశాను. కొంతమంది వాక్యాలను వింటాం, కొంతమంది అయ్యారు ఆ వాక్యాలు మమ్మల్ని పట్టుకునే హృదయంలో స్థిరపడగలిగాం. దేవుని నామానికి స్తోత్రం. నా జ్ఞానం కాదు బాబు, దేవుడు ఈ విధంగా మీతో అన్న మాట్లాడాడు. లాక్డౌన్లో మీరు గృహాల్లో ఉండటం ద్వారా ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచినందుకు దేవునికే వందనాలని చెప్పాను. నేను నన్ను దేవుడు వాడుకుంటున్నాడు అంతే. ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు. ప్రయాసపడుతున్నా విశ్వాసులు చెదిరిపోకూడదు, విశ్వాసులు స్థిరంగా ఉండాలి, ఆత్మలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి. ఇదే వాటిలో ఎదిగినప్పుడు క్రమక్రమంగా అన్నీ వచ్చేస్తాయి. అన్నాడు ప్రభువు కొరకు ఎక్కువగా ప్రయాసపడాలి. కాబట్టి పరలోకంలో గొప్ప ప్రతిఫలం. ఈ విషయాన్ని గ్రహించిన ఈ పెర్సిస్ అనే అన్యురాలు, పారసీకపు దేశపు ఆవిడ, నేను మొదట్లో చెప్పాను కదా, ఈవిడెవడు? పారసీకపు దేశపు ఆవిడ, మూఢాచారాలు, పారసీకురాలు, అపవిత్ర కార్యాలతో జరిగిన చోట పెరిగిన ఆవిడ క్రీస్తుని తెలుసుకుని వచ్చిన తర్వాత దేవుని కోసం ప్రయాసపడితే పరలోకంలో ప్రతిఫలం ఉంటుందని గుర్తెరిగి ఇక్కడ అన్నాడు, పెర్సీసు లోకము కొరకు, పాపము కొరకు ప్రయాసపడుట మాని ప్రభువు కొరకు ఎక్కువగా ప్రయాసపడింది. అపోస్తలుడైన పౌలు కూడా అదే అంటున్నాడు, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని గుర్తెరిగి అంటున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చూద్దాం ఒకసారి. మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం? మీ వ్యర్థమైన ప్రయాసను విడిచిపెట్టండి. అక్కడ అంటాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చాను. కాబట్టి ఆయన యొద్దకు వచ్చిన మనం ఆయనతో పాటు ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడదాం. పెర్సిస్ ప్రభువునందు బహుగా ప్రయాసపడింది కనుక కొనియాడబడిన శ్రేలలో చేరింది. కాబట్టి పెర్సిస్ యొక్క జీవితం, దేవుని కొరకు ప్రయాసపడిన వారు ఎవరు నష్టపోరు. మార్తా మరియను చూడండి, పెర్సిస్ను చూడండి, హన్నాను చూడండి, వీళ్ళందరూ అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళని దేవునికి ఇచ్చారు. ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నా. పెర్సిస్ ప్రభు కొరకు ప్రయాసపడిన స్త్రీ. ఆవిడ పారసీక దేశము విగ్రహారాధనకు, మూఢాచారులకు ఉన్న స్థలంలో నుంచి వచ్చిన ఆ దేశస్థురాలు, రోమా నివాసి, పారసీకురాలు. కానీ దేవుని వాక్యాన్ని గురించి ఇవాళ మా సంఘాల్లో కూడా అనేక మంది అన్యులు, దేవుణ్ణి ఎరగిన వారు, భయంకరమైన విగ్రహారాధన నుంచి వచ్చిన వారు దేవుణ్ణి ఎరిగి
దేవుని కోసం తమ జీవితాలను పణంగా పెట్టి గొప్ప ఆశీర్వాదాలు పొందారు. దేనికోసం ప్రయాసపడుతున్నాం? ప్రభువునందు బహుగా ప్రయాసపడిన పెర్సిస్. మన బిడ్డలను దేవుని కొరకు ప్రయాసపడేటట్టు చేద్దాం. మనం కూడా దేవుని కొరకు ప్రయాసపడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మా గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క ప్రసార మాధ్యమాల ద్వారా ఈ యొక్క వాక్యాన్ని చెప్పడానికి మీరు నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతకై వందనాలు. పెర్సిస్ ప్రభువా, 3 ఆచారాలు విగ్రహారాధనలో నుంచి బయటకు వచ్చి నిన్ను గురించి తెలుసుకున్న తరువాత నీ కోసం ప్రయాసపడింది. ఈవేళ మేము కూడా నిన్ను నమ్ముకొని నీ సన్నిధిలో ప్రయాసపడుతున్న వారిగా ఉంటున్నప్పుడు అనేక మంది నీ కొరకు ప్రయాసపడే బిడ్డలను లేవనెత్తండి. ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదని గుర్తెరిగి స్థిరులను కదలిన వారిగా ఉండమంటున్నాం. మేము స్థిరంగా ఉండాలి. ఈ లాక్డౌన్లు ఎన్ని వచ్చినా, ఎన్ని వైరస్లు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు శ్రమలు వచ్చినా స్థిరమైన విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరూ ఎదిగి ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని మా సంఘాల్లో అనేక మంది బిడ్డలు మోవపాలెం, కొత్తపల్లి, ఘంటసాలపాలెం సంఘాలు గర్భఫలాలు కావలసిన వారు ఉన్నారు నాయన. సృజన గర్భఫలం కావాలి, ప్రవళిక గర్భఫలం కావాలి నాయన. అదేవిధంగా నా తండ్రి నీరజ గర్భఫలం కావాలి ప్రభు, సహాయం దయచే. వివాహాలు జరగాల్సిన వారు ఉన్నారు. చిరంజీవికి వివాహం జరగాలి, చింటూకి వివాహం జరగాలి ప్రభు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు నాయన. ప్రతి ఒక్కరి కొరకు ఈ రాత్రుల్లో ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థనలను అంగీకరించండి, కృప చూపించి నడిపించండి. అడగక మర్చిపోయిన క్షమించి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడుగా ఉండి కాపాడి దీవించి సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది క్రియలకు నాశనం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. ఈ వర్తమానం ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే బేతేల్ మినిస్ట్రీస్ మౌవన్ మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.